మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? అయితే మనం చాలా వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటాం. అందులో ఏంటి? పాలు, తర్వాత వెన్న, నెయ్యి, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు, తర్వాత మినరల్ వాటరు, లేదంటే పండ్ల రసం. అయితే వీటన్నిటి మీద కూడా ఈ వస్తువుల మీద ఏమని రాస్తారు? పైన స్వచ్ఛమైనది అని రాసి ఉంచారు. మనం ఒకసారి చూడొచ్చు వీటి మీద. అయితే మామూలుగా మనకి అర్థమయ్యేది ఏంటంటే శుద్ధమైనది అంటే కల్తీ లేనిది అని అర్థం, అంతే కదా. నిజానికి శాస్త్రవేత్త విషయంలో శుద్ధమైనవి అంటూ ఏముండవు. అన్నీ కూడా వస్తువులన్నీ వివిధ పదార్థాలతో కూడిన మిశ్రమాలు, వివిధ పదార్థాలతో కూడిన మిశ్రమం. అందువల్ల ఇవేంటి శుద్ధమైనవి కావు. ఉదాహరణకు పాలు అనేవి ఉన్నాయనుకోండి, అదేంటి? నీరు, తర్వాత మాంసకృతులు, తర్వాత కొవ్వులు మొదలైన కలిగిన ఒక మిశ్రమం. శాస్త్రవేత్త ఎప్పుడైనా శుద్ధమైన పదార్థం అని చెప్పారంటే ఆ పదార్థం యొక్క అణుఘట కణాల మొత్తం అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉన్నాయని అర్థం అన్నమాట. శాస్త్రవేత్త ప్రకారం శుద్ధమైనది అని చెప్పారంటే దాని అర్థం ఏంటి? ఆ పదార్థం యొక్క అణుఘటక కణాలు అన్నీ ఒకే రసాయన స్వభావం కలిగి ఉన్నాయని అర్థం. ఒక శుద్ధ పదార్థం ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక శుద్ధ పదార్థం ఒకే రకమైన కణాలను కలిగి ఉంటుంది. మరొక విధంగా ఏంటంటే ఒక శుద్ధ పదార్థం అనేది శుద్ధమైన ఒకే పదార్థ రూపం, శుద్ధమైన ఒకే పదార్థ రూపం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలను చూసామంటే చాలా పదార్థాలు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛ అంశాలు కలిగిన మిశ్రమాలు కనిపిస్తాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛాంశాలు కలిగిన మిశ్రమాలు. ఉదాహరణ సముద్రం నీరు, ఖనిజాలు, మట్టి మొదలైనవి కూడా మిశ్రమాలు. అయితే మిశ్రమం అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మిశ్రమం ఏర్పడుతుంది. ఒకటి కంటే ఎక్కువ శుద్ధమైన పదార్థాల కలయిక ద్వారా మిశ్రమం ఏర్పడుతుంది. ఇప్పుడు నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. నీటిలో కరిగిన సోడియం క్లోరైడ్ను బాష్పీభవనం అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. అయితే సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. సోడియం క్లోరైడ్ అనేది ఒక శుద్ధమైన పదార్థం. వీటిని వాటి రసాయన అణుఘటకాల వివిధ భౌతిక ప్రక్రియల ద్వారా వేరు చేయలేం. అదేవిధంగా పంచదార ఒక శుద్ధమైన పదార్థం. అది ఒకే రకములకు చెందిన శుద్ధమైన అణుఘటకాలను కలిగి ఉంటుంది. పంచదార ఏంటంటే ఒక శుద్ధమైన పదార్థం. అది ఒకే రకమునకు చెందిన శుద్ధమైన అణుఘటకములను కలిగి ఉండి దాని సంఘటన అంతా పూర్తిగా ఒకే విధంగా ఉంటుంది. శీతల పానీయం, మట్టి ఇవి ఏంటంటే ఏకశుద్ధ పదార్థాలు కావు. ఒక స్వచ్ఛమైన పదార్థం యొక్క మూలం ఏదైనా అది ఎల్లప్పుడూ ఒకే రకమైన లక్షణాలతో కూడి ధర్మాలను కలిగి ఉండాలి. కావున మిశ్రమం అనేది ఒకటి కంటే ఎక్కువ స్వచ్ఛమైన పదార్థాలు కలిగి ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత మిశ్రమాలు రకాలు. మిశ్రమమును ఏర్పరిచిన అణుఘటక అంశాల స్వభావంపై ఆధారపడి మనకు విభిన్న రకాల మిశ్రమాలు కలిగి ఉండవచ్చు. ఇప్పుడు తరగతి గదిని ABCD అనే జట్లుగా విభజించామనుకోండి. ABCD జట్టు ఏ వారు బేకర్లో 50 ml నీరు, 1 చెంచా నిండా కాపర్ సల్ఫేట్ పొడి తీసుకోవాలి. జట్టు బి వారు ఏంటంటే 50 ml వాటర్, 2 చెంచాల కాపర్ సల్ఫేట్ పొడి తీసుకోవాలి. CD జట్ల వారు ఏంటంటే వివిధ మొత్తాల్లో కాపర్ సల్ఫేట్
మరియు పొటాషియం పర్మాంగనేట్ లేదా సోడియం క్లోరైడ్ తీసుకొని వాటిని కలపడం ద్వారా మిశ్రమం తయారు చేయాలి. ఈ మిశ్రమాల రంగు ఆకృతిలో ఏకరూపతను పరిశీలించి నివేదించండి. ఇప్పుడు జట్టు ఏ బి పొందిన మిశ్రమం అంతా ఏకరీతి సంఘటన కలిగి ఉంటుంది. ఏబి పొందిన మిశ్రమం ఏంటి? ఏకరీతి సంఘటన కలిగి ఉంటుంది. ఇటువంటి మిశ్రమాలని సజాతీయ మిశ్రమాలు లేదా ద్రావణాలు అంటారు. ఇటువంటి మిశ్రమాలని సజాతీయ మిశ్రమాలు లేదా ద్రావణాలు అంటారు. ఇటువంటి మిశ్రమాలకు మరికొన్ని ఉదాహరణలు ఏంటంటే నీటిలో కరిగించిన ఉప్పు, నీటిలో కరిగించిన పంచదార. తర్వాత 2 జట్టుల యొక్క ద్రావణాల రంగును పోల్చండి. 2 జట్లు కాపర్ సల్ఫేట్ ద్రావణం పొందినప్పటికీ ద్రావణ రంగుల్లో గల తీవ్రత విభిన్నంగా ఉంటుంది. కావున సజాతీయ మిశ్రమం అస్థిరమైన సంఘటన కలిగి ఉండవచ్చు. జట్టు సి మరియు డీల వద్ద మిశ్రమాలు భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతి కాని కూర్పు కలిగి ఉంటాయి. సి మరియు డీల వద్ద మిశ్రమాలు భౌతికంగా విభిన్న భాగాలు కలిగి ఏకరీతి కాని కూర్పు కలిగి ఉంటాయి. ఇటువంటి మిశ్రమాలను ఏంటంటే విజాతీయ మిశ్రమాలు అంటారు. ఇప్పుడు సోడియం క్లోరైడ్ మరియు ఇనుప్రజను, ఉప్పు మరియు సల్ఫరు, నూనె మరియు నీరు మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలకు ఉదాహరణ. తర్వాత తరగతి గదిని అంటే మరలా ఏబిసిడి అనే గ్రూపులో చేద్దాం. జట్టు ఏ కొద్దిగా కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు అవ్వండి. జట్టు బికు చెంచా నిండా కాపర్ సల్ఫేట్. జట్టు సికి అంటే శుద్ధమొక్క పొడి లేదంటే గోధుమ పిండి. జట్టు డికి కొన్ని చుక్కల పాలు లేదా సిర. ప్రతి జట్టు వారు ఇవ్వబడిన నమూనాను నీటిలో వేసి గాజుగడ్డి సాయంతో బాగా కలపండి. బేకర్లో గల మిశ్రమం గుండా టార్చ్ లైట్ కాంతి పుంజం పంపి బేకర్ ముందు భాగం నుండి పరిశీలిస్తే ఏ మరియు బి జట్టు ఏంటంటే ద్రావణాన్ని పొందుతారు. జట్టు సి వారు అవలంబనం పొందుతారు. జట్టు డి కాంజికావ ద్రావణం పొందారు. ద్రావణాలు, అవలంబనాలు మరియు కాంజికావ ద్రావణాల గురించి నేర్చుకోవాలన్నమాట. ద్రావణాలు, అవలంబనాలు, తర్వాత కాంజికావ ద్రావణాలు. అది ద్రావణం అనగానేమి? రెండు లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలు కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలతో కూడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. ఇప్పుడు మనం చాలా రకాల ద్రావణాలు చూస్తుంటాం. నిమ్మరసం, సోడా నీరు, ఇవన్నీ కూడా ద్రావణాలు అన్నమాట. సాధారణంగా ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కలిగి ఉంటే దాన్ని ద్రావణం అని మనం భావిస్తాం. ఒక ద్రవంలో ఘన, ద్రవ, వాయు పదార్థం కలిగి ఉంటే దాన్ని ద్రావణం అంటాం. అంటే ఘన ద్రావణాలు మరియు వాయు ద్రావణాలు కలిగి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ద్రావణం కణ స్థాయి నుండే సజాతీయత కలిగి ఉంటుంది. ఉదాహరణకు నిమ్మరసం అంతా ఒకే రుచి కలిగి ఉంటుంది. దీని ద్వారా ద్రావణంలో పంచదార లేదా ఉప్పు కణాలు సరిసమానంగా విస్తరించి ఉంటాయని తెలుస్తుంది. మిశ్రమ లోహాలు అనేవి 2 లేదా అంతకన్నా ఎక్కువ లోహాలు లేదా ఒక లోహం మరియు ఒక అలోహాల మిశ్రమం.
వీటిని వివిధ భౌతిక పద్ధతుల ద్వారా వాటి అణుఘటకాలను వేరు చేయలేం. కానీ మిశ్రమ లోహాన్ని మిశ్రమంగా భావిస్తుంటాం. మిశ్రమలోహాన్ని మిశ్రమంగా భావిస్తున్నాం. ఎందుకంటే అది అస్థిరమైన కూర్పు కలిగి వాటి విడి అణుఘటకాల ధర్మాలను ఇది ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి ఉందనుకోండి, 30% జింకు, 30% జింకు మరియు 70% రాగి కలిగి ఉంటుంది. 30% జింకు మరియు 70% రాగి కలిగి ఉంటుంది. ఒక ద్రావణం అనేది ద్రావణి మరియు ద్రావితం అనే భాగాలను కలిగి ఉంటుంది. ద్రావణంలో గల ఒక అణుఘటకం మరొక అణుఘటకంను కరిగించుకునే దాన్ని ద్రావణి అని అంటారు. ద్రావణంలో గల ఒక అణుఘటకం మరొక అణుఘటకంను కరిగించుకునే దాన్ని సాధారణంగా అధిక పరిమాణంలో గల అణుఘటకం అన్నమాట. సాధారణంగా అధిక పరిమాణంలో గల అణుఘటకం దాన్ని ఏమంటారు? ద్రావణి అని అంటారు. ద్రావణిలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అణుఘటకంను ద్రావితం అంటారు. అంటే సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండేది. ద్రావణంలో కరిగే స్వభావం ఉన్న ద్రావణ అణుఘటకం దీన్ని ఏమంటారు? ద్రావితం అంటారు. అంటే తక్కువ పరిమాణంలో ఉండేది. ఇప్పుడు పంచదార జలద్రావణం అనే ద్రావణంలో ద్రవంలో ఏంటంటే ఘనము గల ద్రావణం. ఈ ద్రావణంలో నీరు ద్రావణి, పంచదార ద్రావితం. ఇప్పుడు టింక్చర్ అయోడిన్ ఉందనుకోండి, అందులో ఆల్కహాల్లో అయోడిన్ ద్రావణం నందు అయోడిన్ ఏంటి? ద్రావితము. ఆల్కహాల్ ద్రావణి. సోడా నీరులో ద్రవంలో వాయువు గల ద్రావణాలు అన్నమాట. ఇవి కార్బన్ డైఆక్సైడ్ను ద్రావితంగా, నీరును ద్రావణంగా కలిగి ఉంటాయి. గాలి అనే వాయువుల్లో వాయువు ఒక మిశ్రమం కదా. ఇప్పుడు గాలి అనేది చాలా వాయువులో సజాతీయ మిశ్రమం. దీనిలో 2 ప్రధాన అణుఘటకాలు ఉన్నాయి. ఏంటివి? ఆక్సిజన్ 21%, నైట్రోజన్ 78%. మిగిలిన వాయువులు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే ద్రావణ ధర్మాలు ఏంటి? ద్రావణం అంటే ఒక సజాతీయ మిశ్రమం. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటరు. ద్రావణ కణాల వ్యాసం 1 నానోమీటర్ అంటే 10⁻⁻9 మీటర్స్. 10⁻⁻9 మీటరు కంటే తక్కువ. కావున కంటితో చూడలేం. మనం కంటితో చూడలేం. ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం వల్ల ద్రావణం గుండా పంపిన కాంతి పుంజమును అవి పరిక్షేపణ చెందించలేవు. ద్రావణం గుండా పంపిన కాంతి పుంజమును అవి పరిక్షేపణ చెందించలేవు. ఎందుకంటే ద్రావణ కణాల యొక్క అతి చిన్న పరిమాణం కావున కాంతి ప్రసరణ మార్గం ద్రావణంలో కనిపించదు. మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోత ద్వారా వేరు చేయలేము. మిశ్రమం నుండి ద్రావిత కణాలను వడపోత ద్వారా వేరు చేయలేము. ద్రావణమును కదల్చకుండా స్థిరంగా ఉంచిన ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరవు. అనగా ద్రావణం ఏంటి? స్థిరమైనది. ద్రావణం స్థిరమైనది. తర్వాత ద్రావణ గాఢత. ఇప్పుడు ఏబీ జట్లు ఉన్నాయి. అవి విభిన్నమైన రంగులు కలిగిన ద్రావణాలను పొందటం వల్ల మనం చూసాం. అంటే ద్రావణంలో ద్రావిత మరియు ద్రావణి సాపేక్ష అనుపాతం అస్థిరంగా ఉంటుంది. ఒక ద్రావణంలో ఉన్న ద్రావిత పరిమాణం ఆధారంగా ద్రావణాలను విలీన, గాఢ లేదా సంతృప్త ద్రావణాలుగా పిలవచ్చు. విలీన, గాఢత అనేవంటే పోల్చదగిన పదాలు. ఇప్పుడు ఏ వారు పొందిన ద్రావణం సమూహం బి వారు పొందిన ద్రావణంతో పోల్చినప్పుడు విలీనమైనది అని చెప్తాం. ఇప్పుడు 2 వేర్వేరు బేకర్లలో 50 ml నీరు తీసుకోండి. ఒక బేకర్ నందు ఉప్పును, రెండో బేకర్ నందు పంచదార లేదంటే బేరియం క్లోరైడ్ను కలుపుతూ వేయండి.
ఎప్పుడైతే ద్రావితము ఇంకేమాత్రం కరగదో అప్పుడు బేకర్లో ఉన్న పదార్థం 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగే వరకు వేడి చేయండి. మళ్ళీ ద్రావితం పోసి కలపడం ప్రారంభించండి. ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద నీటిలో కరిగించిన ఉప్పు, పంచదార లేదంటే బేరియం క్లోరైడ్ పరిమాణం అంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరిగించుకోగలదో అంతే ద్రావితం గల ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. మరొక విధంగా ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏమాత్రము ద్రావితమును కరిగించుకోలేని ద్రావణం, ఇవ్వబడిన ఉష్ణోగ్రత వద్ద ఇంకా ఏమాత్రము ద్రావితమును కరిగించుకోలేని ద్రావణమును సంతృప్త ద్రావణం అని పిలుస్తాం. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాన్ని ద్రావణీయత అంటారు. ఈ ఉష్ణోగ్రత వద్ద సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని దాని ద్రావణీయత అంటారు. ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం సంతృప్త స్థాయి కంటే తక్కువ కలిగి ఉంటే ఆ ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు. నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావణంలో కలిగా ద్రావిత పరిమాణము లేదా నిర్దిష్ట పరిమాణం అంటే ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణం అంటే ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం, దాని యొక్క ద్రావణ గాఢత అంటారు. నిర్దిష్ట పరిమాణం కలిగిన ద్రావణంలో గల ద్రావిత పరిమాణాన్ని ద్రావణం యొక్క గాఢత అంటారు. ద్రావణం ద్రవ్యరాశి శాతం అంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ద్రవ్యరాశి ఇంటూ 100. తర్వాత ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం, ద్రావణ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం. దీన్ని ఏంటంటే ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. ద్రావిత ద్రవ్యరాశి బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. అలాగే ద్రావణ ఘనపరిమాణ శాతం, దీనికి ఏంటంటే ద్రావిత ఘనపరిమాణం బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. ద్రావిత ఘనపరిమాణం బై ద్రావణం ఘనపరిమాణం ఇంటూ 100. తర్వాత అవలంబనం అంటే ఏంటి? ఇప్పుడు సబ్జెక్టు సిలోని వారు విజాతీయ వ్యవస్థల వలె ద్రవంలో విక్షేపణం చెందిన ఘన పదార్థాలను అవలంబనం పిలుస్తారు. ద్రవములో విక్షేపణం చెందిన ఘన పదార్థాలను అవలంబనం అని పిలుస్తారు. యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉంటే, యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉంటే విజాతీయ మిశ్రమాలను అవలంబనం అంటారు. అవలంబన కణాలు ఏంటంటే మన కంటికి కనబడతాయి. అవలంబనం లక్షణాలు అవలంబనం ఏంటంటే ఒక విజాతీయ మిశ్రమం. అవలంబనం యొక్క కణాలను మనం కంటితో చూడగలం. ఇప్పుడు అవలంబన కణాలు కాంతిపుంజముని పరిక్షేపణం చెందించడం ద్వారా దాని మార్గం మనకు కనిపించేటట్లు చేస్తుంది. అవలంబనంను కదల్చకుండా ఉంచినప్పుడు
దానిలోని ద్రావిత కణాలు అడుగుకు చేరుతాయి. అనగా అవలంబనాలు అస్థిరమైనవి. వడపోత ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి అవలంబన కణాలను వేరు చేయవచ్చు. ఎప్పుడైతే కణాలు అడుగుకు చేరాయో ఆ అవలంబనం విడిపోతుంది మరియు కాంతి పరిక్షేపణం చేయదు. తర్వాత కొలాయిడ్, కాంజికాబ ద్రావణం డి వారు పొందినట్టు కొలాయిడ్ జట్టు డి పొందిన మిశ్రమాన్ని ఏంటి కొలాయిడ్ లేదా కొలాయిడ్ ద్రావణం అంటారు. ద్రావణం అంతటా కొలాయిడ్ కణాలు ఏకరీతిగా వ్యాపించి ఉండును. అంటే అవలంబన కణాలతో పోల్చినప్పుడు కొలాయిడ్ కణాలు చిన్నవిగా ఉండడం వల్ల మిశ్రమం సజాతీయం కనిపిస్తుంది. కానీ నిజానికి కొలాయిడ్ ద్రావణం ఒక విజాతీయ మిశ్రమం. ఉదాహరణకి ఏంటంటే పాలు. కొలాయిడ్ కణాల యొక్క చిన్న పరిమాణం వల్ల వీటిని మన కంటితో చూడలేము. కానీ కొలాయిడ్ కణాల దృశ్య కాంతిపుంజమును సులువుగా పరిక్షేపణ చెందిస్తామట. ఈ విధంగా కాంతిపుంజాన్ని పరిక్షేపణం చెందించడాన్ని టిండాల్ ప్రభావం అంటారు. టిండాల్ ప్రభావం. ఎవరైతే ఈ ప్రభావం కనుగొన్నారో ఆ శాస్త్రవేత్త పేరు మీద పేరు పెట్టారన్నమాట. ఇప్పుడు గదిలో గల చిన్న రంధ్రం నుండి సన్నని కాంతి ప్రసరిస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటారు? టిండాల ప్రభావం అంటారు. గాలిలో ఉండే ధూళి మరియు పొక్కరాలు కాంతిని పరిక్షేపించడం వల్ల అది సంభవిస్తుంది. దట్టమైన అడవులు ఉపరితలం నుండి సూర్యకాంతి ప్రసరించినప్పుడు టిండాల ప్రభావం పరిశీలించవచ్చు. అడవిలోని మంచులో గల చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో విక్షేపణం చెందిన కొల్లాయిడ్ కణాల మాదిరి ప్రవర్తిస్తాయి. అయితే వీటి ధర్మాలు ఏంటి? కొల్లాయిడ్ ఏంటి? ఒక విజాతీయ మిశ్రమం. విడివిడిగా మన కంటితో చూడడానికి కొల్లాయిడ్ కణాల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. కొల్లాయిడ్ కణాలు తమ గుండా పంపిన కాంతిపుంజమును పరిక్షేపణం చెందించగల పెద్ద పరిమాణం కలిగి కాంతిపుంజం మార్గం మనకు కనిపించేటట్లు చేస్తాయి. కొల్లాయిలను కదపకుండా ఉంచినా కూడా అవి కణాలు అడుగుకు చేరవు. కొల్లాయిలు ఏంటి? స్థిరమైనవి. వీటిని వడపోత వంటి ప్రక్రియ ద్వారా మిశ్రమం నుండి వేరు చేయలేవు. కానీ అపకేంద్రిత విధానం అనే ప్రత్యేక వేరుచేయ విధానం ద్వారా కొల్లాయిడ్ కణాలను వేరు చేయవచ్చు. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకము అనేవి కొల్లాయిడ్ ద్రావణం నందుగల భాగాలు. ఇప్పుడు ద్రావితం వంటి భాగము లేదా కొల్లాయిల్లో విక్షేపణ చెందిన కణాలు విక్షేపణ ప్రావస్థను ఏర్పరుస్తాయి. విక్షేపణ యానకం అనేది ఏంటంటే విక్షేపణ ప్రావస్థ తేలియాడుతున్న భాగం. విక్షేపణ యానకము అనేది విక్షేపణ ప్రావస్థ తేలియాడుతున్న భాగం. విక్షేపణ ప్రావస్థ మరియు విక్షేపణ యానకం యొక్క స్థితి ఆధారంగా కొల్లాయిలను వర్గీకరించవచ్చు. విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం యొక్క స్థితి ఆధారంగా కొల్లాయిలను వర్గీకరించవచ్చు. నిత్య జీవితంలో మనకు సాధారణంగా తెలిసిన కొల్లాయిలని చూద్దాం. ఇప్పుడు విక్షేపణ ప్రావస్థ ఏంటంటే ద్రవం, విక్షేపణ యానకము వాయువు. దాన్ని ఏమంటారు? ఏరోసోల్ అంటే పొగమంచు, మేఘము, మంచు. తర్వాత ఘనము, వాయువు అనుకోండి. ఘనం అంటే విక్షేప ప్రావస్థ, విక్షేపణ యానకం అంటే వాయువు. విక్షేపణ ప్రావస్థ ఘనము, విక్షేపణ యానకం ఏంటంటే వాయువు. దీన్ని కూడా ఏరోసోల్, పొగ, వాహనాలు వదిలే వాయువులు. తర్వాత వాయువు, విక్షేపణ ప్రావస్థ వాయువు, విక్షేపణ ప్రావస్థ వాయువు, విక్షేపణ యానకం ద్రవం. అదేంటి? నురుగు.
గడ్డం గీసుకుని వాడే క్రీమ్. తర్వాత ద్రవం కలిసి అనుకోండి ఎమన్షల్. పాలు ముఖాన్ని రాసుకున్న క్రీము. ఘనము ద్రవం అయితే సోల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బురద. వాయువు ఘనము, నురుగు, రబ్బరు, స్పాంజి రాయి. వాయువు ఘనము అయితే ఏంటి నురుగు. ద్రవము ఘనము, జెల్లీ, జున్ను, వెన్న. తర్వాత ఘనము కలిస్తే ఘనసోల్, రంగురాళ్ళు, మిల్కీ గాజు. తర్వాత భౌతిక రసాయన మార్పు. భౌతిక మరియు రసాయన మార్పు. పదార్థం యొక్క కొన్ని భౌతిక ధర్మాలను, రసాయన ధర్మాలను చూసినట్లయితే పదార్థాల యొక్క రంగు, గట్టిదనం, బిరుసుదనం, ద్రవ్యత, సాంద్రత, ద్రవీభవన స్థానం, మరుగు స్థానం. ఇవన్నీ ఏంటి? ప్రత్యేకమైన భౌతిక ధర్మాలు. అంటే ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి జరిగే పరస్పర స్థితి మార్పు అనేది ఏంటి? భౌతిక మార్పు. స్థితి మారినప్పుడు రసాయన ప్రవృత్తిలో కానీ దాని సంఘటనలో కానీ ఎటువంటి మార్పు రాదు. ఇప్పుడు మంచు, నీటి ఆవిరి ఇలాగ ఏంటంటే విభిన్నంగా ఉంటాయి, కానీ భౌతిక ధర్మాలు ప్రదర్శించినప్పటికీ అవి రసాయనికంగా ఒకటిగానే ఉంటాయి. నీరు మరియు వంట నూనె రెండు ద్రవాలే, కానీ వాటి రసాయన లక్షణాలు వేరుగా ఉంటాయి అన్నమాట. అవి వాటి వాసనలో మరియు మండే స్వభావంలో భిన్నంగా ఉంటాయి. నూనె గాలిలో మండుతుంది, నీరు మంటలను ఆర్పివేయి కదా. కాబట్టి నూనె యొక్క రసాయన ధర్మం నీటి నుండి నూనెను వేరు చేస్తుంది. మండడం అనేది ఏంటంటే ఒక రసాయన మార్పు. ఈ విధానంలో రసాయన సంఘటనల మార్పు కొరకు ఒక పదార్థం మరొక పదార్థంతో చర్య పొందుతుంది. రసాయన మార్పు పదార్థం యొక్క రసాయన ధర్మాల్లో మార్పు తీసుకురావచ్చు. మరియు ఏంటంటే కొత్త పదార్థాలు పొందుతాం. రసాయన మార్పునే రసాయన చర్య అని కూడా అంటారు. కొవ్వొత్తి మండుతున్నప్పుడు భౌతిక మరియు రసాయన మార్పులు రెండు జరుగుతాయి. తర్వాత శుద్ధ పదార్థాలు ఎన్ని రకాలు? శుద్ధ పదార్థాల రసాయన సంఘటన ఆధారంగా వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా వర్గీకరిస్తారు. శుద్ధ పదార్థాల రసాయన సంఘటన ఆధారంగా వాటిని మూలకాలు లేదా సంయోగ పదార్థాలుగా వర్గీకరిస్తారు. మూలకాలు రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మూలకం అనే పదాన్ని 1661లో ఉపయోగించాడు. తర్వాత ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త అయిన ఆంటోనీ లారెన్స్ లావోయిజర్ 1794 మూలకాన్ని మొట్టమొదటిగా ఉపయుక్తంగా నిర్వచించారన్నమాట. ఏమనంటే మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపం. మూలకమును రసాయన చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేము. మూలకమును రసాయన చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విభజించలేము అని తెలిపాడు. మూలకాలను సాధారణంగా లోహాలు, అలోహాలు, అర్ధలోహాలుగా విభజిస్తారు. లోహాలు సాధారణంగా ఏంటి? ఏ ధర్మాలు చూపుతాయి అంటే జ్యుతి గుణము, తర్వాత వెండి, బూడిద లేదా బంగారు, పసుపు రంగులో ఉంటాయి. ఉష్ణ మరియు విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. తాంతవతనం కలిగి ఉంటాయి, అంటే తీగలుగా సాగదీయడం. తర్వాత స్థరణీయత కలిగి ఉంటాయి, సుత్తితో కొట్టి పల్చని రేకులు చేయవచ్చు. ధ్వని గుణం కలిగి ఉంటాయి, కొట్టినప్పుడు గంట మోగిన శబ్దం వస్తుంది.
ఇప్పుడు లోహాలకు ఉదాహరణగా ఏం చెప్తాము? బంగారం, వెండి, రాగి, ఇనుము, సోడియము, పొటాషియము మొదలైనవి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే లోహం పాదరసం. అలోహాలు సాధారణంగా ఏ ధర్మాలు చూపుతాయంటే విభిన్న రంగులు ప్రదర్శిస్తాయి. ఉష్ణ మరియు విద్యుత్ అధమవాహకాలు. జ్యుతి గుణము, ధ్వని గుణము, స్థరణీయత ఉండదు కదా. జ్యుతి గుణము, ధ్వని గుణము, స్థరణీయత కలిగి ఉండదు. అలోహాల ఉదాహరణ ఏంటి? హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిన్, కార్బన్, బ్రోమిన్, క్లోరిన్ మొదలైనవి. కొన్ని మూలకాల ధర్మాలు లోహాలకు, అలోహాలకు మధ్యస్థ ధర్మాలను కలిగి ఉంటాయి. వాటిని ఏమంటారంటే అర్ధలోహాలు అంటారు. దీనికి ఉదాహరణగా ఏంటంటే బోరాను, సిలికాను, జెర్మేనియం మొదలైనవి. ప్రస్తుతం ఏంటంటే 100 కన్నా ఎక్కువ మూలకాలు మనకు తెలుసు. అందులో 92 మూలకాలు ఏంటి? ప్రకృతి సిద్ధంగా లభించేవి. మిగిలినవి ఏంటంటే మానవ నిర్మితాలు. ఇప్పుడు అందులో కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఘన పదార్థాలు. గది ఉష్ణోగ్రత చూస్తే 11 వాయువులు, 11 మూలకాలే వాయువులు. గది ఉష్ణోగ్రత 2 మూలకాలు ఏంటంటే ద్రవాలు. అవి పాదరసం ఒకటి, బ్రోమిన్ ఒకటి. గది ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 303 కెల్విన్ వద్ద గాలియం మరియు సీజియం మూలకాలు కూడా ద్రవ స్థితిలోకి మారిపోతాయి. గాలియం మరియు సీజియం మూలకాలు ద్రవ స్థితిలోకి మారుతాయి. తర్వాత సంయోగ పదార్థాలు స్థిరానుపాతంతో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థంను సంయోగ పదార్థం అంటారు. ఇప్పుడు తరగతిని 2 జట్లుగా చేయండి. 2 జట్లుగా ఏంటంటే ఒక పింగాణి పాత్రలో 50 గ్రాముల ఇనుప రాజును, 3 గ్రాముల సల్ఫర్ పొడి ఇవ్వండి. జట్టు ఒకటి ఏంటంటే ఇనుప రాజును సల్ఫర్ పొడిని బాగా కలిపి నలపాలన్నమాట. రెండో జట్టు ఇనుప రాజును సల్ఫర్ పొడిని బాగా కలిపి నలపాలి. ఈ మిశ్రమాన్ని ఎరుపు రంగు వచ్చే వరకు గట్టిగా వేడి చేయాలి. తర్వాత వేడి చేసిన తర్వాత మిశ్రమాన్ని చల్లార్చాలి. ఇప్పుడు ఏర్పడిన మిశ్రమం యొక్క అయస్కాంత ధర్మం పరీక్షిస్తే ఏం జరుగుతుంది అది చూడాలన్నమాట. ఇప్పుడు 2 జట్లు ఏర్పడిన మిశ్రమాలు కణాల అమరిక మరియు రంగును పోలిచి చూడాలి. ఇప్పుడు వీళ్ళు పొందిన పదార్థంలో ఒక భాగాన్ని కార్బన్ డైసల్ఫైడ్ బాగా కలిపి వడపోయింది. జట్టులో ఏర్పడిన పదార్థంలో మిగిలిన సగానికి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంని కలపండి. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలపండి. ఇవన్నీ కూడా ఇలాగా ఇనుము సల్ఫర్తో చేయాలి. 1వ జట్టులో హైడ్రోజన్ వాయువు ఏర్పడింది. ఇది రంగులేని, వాసన లేని దహనశీల వాయువు. తర్వాత 2వ జట్టులో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు ఏర్పడింది. ఇది రంగులేని, కుళ్ళిన, కోడిగుడ్ల వాసన గల వాయువు. 2 జట్లలో మనం తీసుకున్న ప్రారంభ పదార్థాలు ఒకటే అయినా ఏర్పడిన పదార్థాలు వేరు వేరు ధర్మాలు ప్రదర్శిస్తున్నాయి. 1వ జట్టు వేరు వేరు ధర్మాలు ప్రదర్శిస్తున్నాయి. 1వ జట్టు వారు చేసిన కృత్యంలో భౌతిక మార్పు జరిగింది. 2వ జట్టు వారు చేసిన పరికృత్యంలో రసాయన మార్పు జరిగింది. ఏంటి, మొదటి జట్టు వారు ఏమేమి చేశారు? సల్ఫరు, ఐరన్. వీటి ధర్మాలు యథాతథంగా మిశ్రమంలో కూడా ఉన్నాయి. తర్వాత 2వ జట్టు వారు పొందిన పదార్థం ఏంటంటే సంయోగ పదార్థం.
రెండు మూలకాలను వివరంగా వేడి చేయడం వల్ల సంయోగ పదార్థం పొందారు. ఈ సంయోగ పదార్థ ధర్మం ఏర్పడడానికి మూలకాల ధర్మాలతో పోల్చడం పూర్తిగా భిన్న ధర్మాలను ప్రదర్శించాయి. సంయోగ పదార్థాలు భిన్న పదార్థాలను ప్రదర్శించాయి, భిన్నమైన ధర్మాలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు సంయోగ పదార్థ సంఘటన అంతా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థ సంఘటన అంతా ఒకే రకంగా ఉంటుంది. సంయోగ పదార్థం అంతటా వాటి కణాల అమరిక మరియు దాని రంగు ఏకరీతి ఉండడాన్ని మనం చూడవచ్చు. పదార్థం యొక్క భౌతిక రసాయన స్వభావాలు మనం సంగ్రహించవచ్చు అన్నమాట. ఇప్పుడు మిశ్రమ పదార్థాలు సంయోగ పదార్థాలు తేడాలు చూసేద్దాం. మూలకాలు సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు. మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు. మూలకాల రసాయన చర్య ద్వారా కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడతాయి. మిశ్రమము విభిన్న సంఘటన కలిగి ఉంటుంది. ఏర్పడిన ప్రతి కొత్త పదార్థం యొక్క సంఘటన ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. మిశ్రమము దాని అనుఘటక పదార్థాల ధర్మాలను చూపుతుంది. కొత్త పదార్థం పూర్తిగా భిన్నమైన ధర్మాలను కలిగి ఉంటుంది. మిశ్రమంలో అనుఘటకాలను సులభమైన భౌతిక పద్ధతుల ద్వారా వేరు చేయవచ్చు. వాటి అనుఘటకాలను రసాయన చర్య లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రం వేరు చేయగలదు. దీని గురించి మనం ఏం చెప్దామంటే, పదార్థం ఘన, ద్రవ, వాయు. దీన్ని రెండు భాగాలు చేస్తే, ఒకటి శుద్ధ పదార్థం, రెండు మిశ్రమాలు. స్థిర సంఘటన లేనివి. ఈ శుద్ధ పదార్థం ఏంటంటే రెండు మళ్ళీ మూలకాలు సంయోగ పదార్థాలు. మిశ్రమాలు సజాతీయ మిశ్రమాలు, విజాతీయ మిశ్రమాలు. మూలకాలు అంటే ఏంటంటే చిన్న కణాలుగా విభజింపలేనివి. ఉదాహరణకి ఏంటంటే రాగి, ఆక్సిజన్, ఇనుము, హైడ్రోజన్, పాదరసం మొదలైనవి. సంయోగ పదార్థాలు అంటే నిర్దిష్ట సంఘటన కలిగి రసాయన లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మూలకాలుగా విభజింపబడేవి. ఉదాహరణకి ఏంటంటే నీరు, మీథేను, చక్కెర, ఉప్పు మొదలైనవి. తర్వాత సజాతీయ మిశ్రమాలు అంటే ఏకరీతి సంఘటన కలిగినవి. ఉదాహరణకి ఏంటంటే చక్కెర ద్రావణం, లవణ ద్రావణం, కార్బన్ డైసల్ఫైడ్లో ఉన్న సల్ఫరు, ఆల్కహాల్లో ఉన్న నీటి ద్రావణం. విజాతీయ మిశ్రమాలు అంటే ఏకరీతి సంఘటన లేనివి. ఉదాహరణకి ఏంటంటే ఇసుక, ఉప్పు, చక్కెర, ఉప్పు, నీటిలో కలిసి ఉన్న నూనె మొదలైనవి. అయితే ఇప్పుడు మనం ఏం చేసుకుంటే, ఒక మిశ్రమంలో ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు ఏ అనుపాతంలోనైనా కలిసి ఉండవచ్చు. మూలకాలు లేదా సంయోగ పదార్థం సరి అయిన వేరు చేసే పద్ధతిని ఉపయోగించి మిశ్రమాలను శుద్ధ పదార్థాలుగా వేరు చేయవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల కలయికలు ఏర్పడిన సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు. ద్రావణంలో అధిక పరిమాణంలో ఉన్న ఘటకాన్ని ద్రావణి అని, తక్కువ పరిమాణంలో ఉన్న ఘటకాన్ని ద్రావితం అని అంటారు. ప్రమాణ ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణ గల ద్రావణం కలిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ద్రావణ గాఢత అంటారు. ఒక ద్రావణంలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థ కణాలతో అవలంబనాలు ఏర్పడతాయి. అవలంబనాలు విజాతీయ మిశ్రమాలు. కొల్లాయిళ్ళు విజాతీయ మిశ్రమాలు. వీటి కణాల పరిమాణము కంటితో చూడడానికి చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ కాంతి పుంజాన్ని పరిక్షేపించగలిగేంత పెద్దగా ఉంటాయి. కొళాయిలు పరిశ్రమల్లో, నిత్య జీవితంలో ఎంతో ఉపయోగకరమైనవి. కొళాయి కణాలు అంటే విక్షేపణ ప్రావస్థ అని, అవి విస్తరించి ఉన్న యానకాన్ని విక్షేపణ యానకం అని అంటారు. కొళాయిల కణాలను విక్షేపణ ప్రావస్థ అని,
అవి విస్తరించి ఉన్న యానకాన్ని విక్షేపణ యానకం అని అంటారు. శుద్ధ పదార్థాలు అనేవి మూలకాలు లేదా సంయోగ పదార్థాలు కావచ్చు. రసాయన చర్యల ద్వారా చిన్న కణాలుగా విభజించలేని పదార్థ రూపాన్ని మూలకం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న మూలకాలు స్థిరానుపాతంలో రసాయన సంయోగం చెందడం వల్ల ఏర్పడిన పదార్థాన్ని సంయోగ పదార్థం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ విభిన్న మూలకాలు స్థిరానుపాతంలో రసాయన సంయోగం చెందడం వల్ల ఏర్పడిన పదార్థాన్ని సంయోగ పదార్థం అంటారు. సంయోగ పదార్థ ధర్మాలు దాని అణుగట మూలకాల ధర్మాలు భిన్నంగా ఉంటాయి. కానీ మిశ్రమం దాని అణుగట మూలకాల లేదా సంయోగ పదార్థ ధర్మాలను ప్రదర్శిస్తుంది. మిశ్రమం దాని అణుగట మూలకాల లేదా సంయోగ పదార్థాల ధర్మాలని ప్రదర్శిస్తుంది.